పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించారని నిరవధిక దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి శోభానాగిరెడ్డి షుగర్ లెవెల్స్ విపరీతంగా పడిపోగా అమర్నాథ్ రెడ్డికి బీపీ బాగా పెరిగిందని తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి తరలించాలని వైద్య బృందం సూచించగా ఇందుకు వారు నిరాకరించారు. సెంట్రల్ జోన్ ఏసీపీ దీక్ష చేస్తున్న నేతలను ఆసుపత్రికి తరలిస్తామనగా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు దీక్ష విరమించబోమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కరెంటు సత్యాగ్రహానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ రెడ్డిగా ఉన్నారు. చంద్రకాంత్, దీక్ష ఎలా సాగుతోంది? నేతల ఆరోగ్య పరిస్థితి ఏంటి? క్రాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 3 రోజులుగా చేస్తున్న దీక్ష అంతా కూడా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలంతా కూడా సంఘీభావంగా హైదరాబాద్ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షకు సంఘీభావంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5 నుంచి 14 వరకు ప్రజా బ్యాలెట్ పేరుతో మరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతుంది. ఒక పక్క దీక్షలు ధర్నాలు ఆందోళనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పి పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తం కూడా అంటే ఇప్పటికి దాదాపు 55 గంటలు గడిచింది దీక్ష కొనసాగించబట్టి. పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా క్రమేపీ వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యులు కూడా వాళ్ళందరినీ చెకప్ చేస్తున్నారు. ఉస్మానియా వైద్య బృందం అందరినీ ఎమ్మెల్యేలను పరీక్షిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిల హెల్త్ కండిషన్ కొద్దిగా సీరియస్ గా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులకు డాక్టర్ల బృందం ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. పోలీసులు కొద్దిసేపటి క్రితం వచ్చి ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలను హాస్పిటల్కి తీసుకెళ్తాము వాళ్ళు అంగీకరించాలని చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం ఒకటే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లినా అక్కడ కూడా దీక్షని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా చెప్పారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే పూర్తి రాత్రికే ఎమ్మెల్యేలందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీన్ని మాత్రం పార్టీకి సంబంధించిన నేతలు కానీ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా ప్రాణాలను లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి పార్టీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉన్న అభిమానులందరూ కూడా ఒక పక్క ఎమ్మెల్యేల ఆరోగ్యం వైఎస్ విజయమ్మ గారి ఆరోగ్య రీత్యా అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరు వినే ప్రశ్నే లేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు 6,500 కోట్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేసిన తర్వాతే మేము మా దీక్షను ఉపసంహరించుకుంటామని చెప్తున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో మరోసారి డాక్టర్ల బృందం వచ్చి ఎమ్మెల్యేలని పరీక్షించబోతుంది. క్రాంతి.